హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద వీడియో అనేది తీశాను. యాక్చువల్‌గా మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ ఇలాంటి పెద్ద పెద్ద వీడియోలు పెడదాం అనుకున్నా. కానీ అంత సినిమా లేక రీసెంట్‌గా ఒక మంచం కొన్నాను. ఏంటా మంచానికి ఎంత బిల్డప్ అనుకుంటున్నారా? ఈ టేక్ మంచాలు ఉన్నాయి చూసారా? ఈటికున్నంత లుక్, రాయల్టీ, డ్యూరబిలిటీ ఏ మంచాలకు ఉండవు. తరాలు అలానే ఉంటాయి. వేరే లెవెల్ అన్నమాట. ఈ టేక్ మంచాల కోసం ఎన్నో ఫర్నిచర్ షాపులు, వెబ్సైట్లు చూసా. ఏది పట్టుకున్న 70,000, 80,000, లక్ష పైనే చెప్తున్నారు. అంతంత రేటు పెట్టడం మన వల్ల కాదు, కానీ టేక్ మంచం అయితే కావాలి. దీనికోసం ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ రోజుకు ఒక 4-5 సార్లు పైనే చూస్తూ ఉంటాను. ఏదో ఒక మంచం చూడటం, విష్ లిస్ట్ లో పెట్టడం, ఇదే పని అయిపోయింది. చివరికి ఆ దేవుడు నా కష్టాన్ని గ్రహించి అమెజాన్ లో ఒక ఫ్లాష్ సేల్ ఫ్లాష్ గా పెట్టేశాడు అనమాట. ఇంతకీ మంచం ప్రైస్ ఎంతకు వచ్చిందో చెప్పనా? అబ్బబ్బా, ఇప్పుడే చెప్తా అనుకున్నారా? వీడియో మధ్యలో ఎక్కడ చెప్తాను, వీడియో చివరి దాకా చూడండి. ఈ మంచం ఆర్డర్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇంకా డెలివరీ అవ్వటం ఇంకో ఎత్తు. బాబోయ్, డెలివరీ అయితే డిలే అయిపోయింది. ఫాలో అప్ చేస్తూ ఉంటే మళ్ళీ రీస్కెడ్యూల్ చేసి ఒక్క రోజుకి డెలివరీ ఇచ్చాడు. ఇంకా డెలివరీ తెచ్చినోడు ఫుల్ పటాసులో ఉన్నాడు. దీన్నేమో లాగలేక పీకలేక పైకి డెలివరీ ఇవ్వలేక నానా తంటాలు పడ్డాడు. ఇంకా వాడితో పాటు నేను ఒక చెయ్యేసి ఎలాగొకటో పైకి మోసుకొచ్చాం. బా, దీంతో పాటు ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఓ పక్క డెలివరీ డిలే అయిపోయింది, ఇన్స్టాలేషన్ రీస్కెడ్యూల్ అవ్వలేదు. మళ్ళీ మాట్లాడి ఇన్స్టాలేషన్ రీస్కెడ్యూల్ చేయించాను. దరిద్రానికి అదే టైంకి ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇంక ఇన్స్టాలేషన్ వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ రీస్కెడ్యూల్ అడిగాను, పెడతా అని చెప్పి డిలే చేసేసాడు. ఇంక ఇదంతా అయ్యేది కాదని ఈ ఇన్స్టాలేషన్ ఏదో నేనే చేద్దామని చెప్పి ఇంక రంగంలోకి దిగాను. ఇక దానికి ఉన్న పేపర్లు, అట్లు అన్ని పీక్కొని ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్ గా పక్కన సపరేట్ చేసి పెట్టాను అనమాట. అలా అన్బాక్సింగ్ చేస్తుండగా మధ్యలో ఒక యూజర్ మాన్యువల్ అయితే దొరికింది. మీకు వీడియోలో చూపెట్టా కదా, ఆ యూజర్ మాన్యువల్లో డీటెయిల్డ్ గా మెన్షన్ చేశాడు ఏది ఎలా ఫిక్స్ చేయాలి, ఏది ఎటు పక్క ఉండాలి, ఏ నట్లు ఎక్కడ పెట్టాలని చెప్పి. ఈ డెలివరీ డిలే అవటం ఏంటో, ఇన్స్టాలేషన్ చేసేవాడు రాకపోవటం ఏంటో కానీ దీన్ని అన్బాక్సింగ్ చేసేసరికే నాకు దోల తీరిందనుకోండి. ఇవన్నీ తీసి ఆ అట్టలు అవన్నీ కట్ చేసి పేపర్లు అన్నీ తీసేసరికే నాకు ఆల్మోస్ట్ 15 minutes టైం పట్టింది. ఈ బ్లాక్ కలర్ చెక్కలు ఉన్నాయి చూసారా, వీటి గురించి చెప్పాలి. అబ్బా, ముందు మాట్లాడదాం దీని గురించి. ఈ ప్లేవుడ్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది, కొంచెం వెయిట్ గా కూడా ఉంది. ఏదైతే టేక్ వుడ్ ఉందో దాని ఫినిషింగ్ మాత్రం చాలా రాయల్ అండ్ క్లాసీగా ఉంది. పాలిష్ కూడా చాలా నీట్గా చేశాడు. ఇక ఈ టేక్ వుడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా వెయిట్గా కూడా ఉంది. ఈ సైడ్ ఎక్స్టెన్షన్ పిల్లర్స్ ఉన్నాయి కూడా, అవి కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక ప్యాకింగ్ విషయంకి అయితే చెప్తే చాలా నీట్గా ప్యాక్ చేశారు, ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. ఇక డెలివరీ చేసేటప్పుడు కూడా డెలివరీ అయిన ఫుల్ పటాసులో ఉన్నాడు కదా, దాన్ని ఎలా పడితే అలా లాగాడు. ఇక నాకు విసుకొచ్చేసి నేను కూడా ఎలా పడితే అలా తోసి లాగాను. కానీ ప్యాకింగ్ నీట్గా చేయటం వల్ల ఎటువంటి స్క్రాచ్ కూడా పడలేదు. ఇక మాన్యువల్లో ఉన్న ప్రకారం ఇక్కడ ఉన్న పార్ట్స్ అన్ని హెడ్ సైడ్ ఏం రావాలి, లెగ్ సైడ్ ఏం రావాలి, సైడ్స్ ఏం రావాలి, వాటిని అన్ని షేప్స్ని ఫస్ట్ అరేంజ్ చేసుకున్నాను.
మాన్యువల్లో ఏది ఎటుపక్క ఉండాలి, ఏ స్క్రూ ఎటుపక్క ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మెయిన్ స్క్రూస్ ఉంటాయి కదా, ఎక్కడైతే సపోర్టింగ్ స్క్రూస్ ఉంటాయో ఆ స్క్రూస్ని మ్యాక్సిమం లూజ్ చేయండి. ఎంతవరకు లూజ్ చేస్తే అంతవరకు లూజ్ చేయటం చాలా మంచిది. కొంచెం టైట్ చేసినా కానీ ఆ హుక్స్ని వాటికి పెట్టడం చాలా కష్టంగా ఉంది. స్క్రూస్ అన్ని లూజ్ చేసుకున్నాక ఈ సైడ్ సపోర్టింగ్ వుడ్ ఉంటుంది కదా, దీన్ని కరెక్ట్గా దానికి స్ట్రైట్గా పెట్టుకొని దాని కింద ఏమన్నా సపోర్టింగ్గా పెట్టుకోండి. నేనైతే పిల్లోస్ పెట్టాను, ఎందుకనంటే ఒకవైపు పెడితే ఇంకో వైపు అలా కిందకి పడిపోతుంది, ఆగట్లేదు. దానికి సపోర్టింగ్ కింద నేను పిల్లోస్ పెట్టాను. దీని ఇన్స్టాలేషన్ అప్పుడు మామూలుగా అవ్వలేదండి. ఒక పక్క పెడుతుంటే ఒక పక్క పడిపోతుంది. ఇంకా ఈ సపోర్టింగ్ పిల్లోస్ అలా పెట్టి ఆ హుక్స్ని అలా నిలబెట్టి హెడ్ సైడ్ అయితే సెట్ చేశాను. ఇంకా సేమ్ అలాగే లెగ్ సైడ్ కూడా తీసుకొని వచ్చి లెగ్ సైడ్ పెట్టాలి. మధ్యలో ఒకసారి హుక్ అయితే సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఇంకా ఆ స్క్రూ తీసి దాని పొజిషన్లో పెట్టి మళ్ళీ ఆ స్క్రూని ఫిక్స్ చేశాను. అమ్మయ్యా, ఇక నానా కష్టాలు పడి 4 సైడ్లు స్క్రూస్ అనేవి జాగ్రత్తగా టైట్గా ఫిక్స్ చేశాను. మెయిన్ బెడ్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అయిపోయింది. ఓన్లీ మీరు ఏదైతే స్ట్రక్చర్ చూస్తున్నారో ఇది మొత్తం టేకే, చాలా క్లాస్గా ఉంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. లెగ్ సైడ్ పిల్లర్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎలిఫెంట్ లెగ్స్ లాగా. కానీ హెడ్ సైడ్ పిల్లర్స్ మాత్రం అంత సపోర్టింగ్ లేవు. ఇక తెచ్చాను చూసారా, ఇదిగో ఈ బ్లాక్ కర్రలు, వీటిని కర్రలు అంటామో ఏమనాలో కూడా తెలియట్లేదు. అసలు చాలా డెలికేటెడ్గా ఉంది. మధ్యలో సపోర్ట్వి ఇలా పట్టుకొని వంచితే ఇరిగిపోయేటట్టుంది. అసలు స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అనే కూడా డౌట్ వచ్చింది. ఇక ఫైనల్గా మిడిల్లో సపోర్టింగ్ లెగ్స్ అన్నిటిని జాగ్రత్తగా సెట్ చేశాను, ఏది కదలకుండా. అండ్ కొంచెం షేక్ అవుతుంటే నేను అక్కడక్కడ పేపర్స్ అలా పెట్టి వాటిని చాలా టైట్ చేశాను. అవి సెట్ చేసినాక వాటి మీద ఇంకా ప్లేవుడ్స్ వేసాను. ఈ ప్లేవుడ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏది ఎలా పెట్టాలో కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది. అది ఏళ్ళు పడిపోయి ఏళ్ళు అయితే కట్ కూడా అవుతున్నాయి. ఫైనల్గా బెడ్ అయితే సెట్ చేశానండి. సెట్ చేసినాక చాలా స్ట్రాంగ్గానే ఉంది. దాని మీద మేము ఎక్కి తొక్కాం కూడా, ఎక్కడ ఏమీ డెలికేట్ అవ్వలేదు, చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ బెడ్ కాస్ట్ ఎంత పడిందంటే నాకు ఆల్మోస్ట్ 38,000 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్ని డిస్కౌంట్లు పోను. నేను 38,000కి దీన్ని నేను పర్చేస్ చేశాను. టేక్ బెడ్ 38,000కి వచ్చిందంటే నాకు తెలిసి ఇది ది బెస్ట్ ఆఫరే. ఇంకొన్ని టేక్ బెడ్స్ అయితే చాలా తక్కువకి ఇస్తున్నారు, 15,000కి కూడా, కానీ వాటి ఫినిషింగ్ అయితే వేరుంది. ఏదేమైనా ఈ కాస్ట్ కి బెడ్ వచ్చిందంటే నేను చాలా సాటిస్ఫైడ్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.